చారిత్రక వారసత్వ గ్రామంగా ఘంటసాలకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లా ఘంటసాలలో ప్రాచీన బౌద్ధ స్తూపం వద్ద దమ్మదజ బంతేజీ ఆధ్వర్యంలో గౌతమ బుద్ధునికి ప్రత్యేక పూజలు, స్తూప ప్రదక్షిణ, సుధమ్మ ఉపోసత క్యాలెండరు, బౌద్ధ బోధనల కరపత్రం ఆవిష్కరణ చేశారు. 120 మంది విద్యార్థులకు సత్ప్రవర్తనపై అవగాహన కలిగించి వ్యాస స్వాదన చేయించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఆయన బుద్ధ ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మే నెలలో బుద్ధ జయంతి వేడుకలు ప్రభుత్వం ద్వారా ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. స్వయం కృషి లేకపోతే ఏమీ లేదు. మీరు వేడుకుంటే చదువు వస్తుందా? మీరు బాగా కష్టపడితే చదువు వస్తుందా? బాగా కష్టపడి చదువుకోవాలి. ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తాము. ఇది చూడండి, ఇది బౌద్ధ స్తూపం. క్రిస్తపూర్వ 3వ శతమానంలో కట్టారు, అశోక మహారాజుల కాలంలో. సో ఇక్కడ బుద్ధ ధాతులు పెట్టి బౌద్ధ భిక్షులు లోకానికి అంతా మంచిది కావాలని చెప్పి వాళ్ళు చాంటింగ్ అండ్ మెడిటేషన్ చేసేవాళ్ళు. ఇట్లాంటి పవిత్ర స్థలంలో మనం ధ్యానం చేసేది, బుద్ధ వందన చేసుకునేది, పూజ చేసేస్తే మనకంతా కూడా మంచిది జరుగుతుంది. సో ఇట్లాంటి పవిత్రమైన స్థలంలో మనం 5 నిమిషాలు ధ్యానం చేస్తాము. అందరూ కళ్ళు మూసుకోండి, చేయి ఇలా పెట్టుకున్నాను. ఫస్ట్ చేయి ఇలా పెట్టుకోండి. వీపు గొంతు నేరుగా ఉండాలి. అందరూ కళ్ళు మూసుకోనాలి. అందరూ కళ్ళు మూసుకోండి. వీపు గొంతు నేరుగా పెట్టుకోండి.